అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆకాన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. యెరికో పట్టణమునకు యుద్ధమునకు వెళ్ళినప్పుడు, యెరికో పట్టణంతో యుద్ధము చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ పట్టణములో బంగారు, వెండి, ముత్యములు, డబ్బు, గొప్ప ధననిధి అక్కడ ఉంటుంది ఆ దేశంలో. కానీ యెరికో పట్టణం ఎలాంటి తెలుసా? బంగారు ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. అసలు ఆ దేశంలోకి అడుగు పెడితే ఊరికే రాబోద్ది కాదు. అలాంటి టైంలో యెహోషువ సైన్యంతో కూడా ఆ దేశానికి వెళ్ళాడు. వెళ్ళే ముందు సైన్యానికి ఒక హెచ్చరిక చేశాడు. బాబు, మనం అక్కడికి వెళ్తున్నాము యుద్ధం చేయడానికి, కానీ అక్కడ మీ కళ్ళు చూడగానే చెదిరిపోతుంది. మీ కళ్ళు చెడ్డవి. కళ్ళు ఏంటివి? చెడ్డదానికి ఎక్కువ ఆకర్షితం చేయబడుతుంది. కనుక ఈ కళ్ళు చెడ్డవి, జాగ్రత్త సుమ. అక్కడ బంగారును కానీ దేన్ని కానీ చూసి ఎవడైనా తీసుకోకూడదు. చూడండి, తీసుకుంటే మాత్రం వాడు మరణము కొని తెచ్చుకున్నాడు. దేవుడు ముందుగానే చెప్పాడు, యెరికో పట్టణమును ఎవడు కట్టునో వాడు చచ్చును. ఎవడు యెరికో పట్టణం యొక్క తలుపులు నిలబెట్టునో వారి ప్రథమ కుమారుడు చచ్చును. శపించబడింది. యెరికో అనే అర్థమేమి? శపించబడినది. దేవునికి అయిష్టమైన కార్యములు చేసే ప్రతి దేశము శపించబడినది. ఇప్పుడు మనం ఏ దేశంలో ఉన్నాము? శపించబడిన దేశం. నిజమేనా? ఈ దేశంలోని ఏది కొనకూడదు, ఈ దేశస్తుల ప్రకారం చేయకూడదు. దేవునికి అయిష్టం నేర్చు. ఆకాను వెళ్ళి చూసి తట్టుకోలేక కొంత బంగారం తీసుకొని ఏం చేశాడు? దాచుకున్నాడు. కానీ ఆకాను అలా యెహోషువ శాసనాన్ని పక్కకు పెట్టి, వాక్యాన్ని పక్కకు పెట్టి, ఇతను కోరుకున్న దాన్ని కొంచెం తీసుకొని వచ్చాడు. ఎందుకంటే ఫస్ట్ తీసుకెళ్ళాలనిపించింది. మన అక్కడ పెట్టాడు. ఇంత గడ్డ ఎత్తుకొచ్చుకున్నాడు. వాడి పెద్ద కనుక్కుంటారేమో మలగడ పెట్టాడు. మలగడ అనుకున్నాడు. మనసారి తీసుకొచ్చుకున్నాడు. ఆడనే పెట్టకూడదు దాన్ని పక్కన చెప్తే నా కన్ను చెడిపోయింది. కన్ను చెడిపోయినప్పుడు దేహం కూడా చెడిపోయినట్టే కదా. కాబట్టి మనసులో ఆశించినప్పుడే నువ్వు తప్పు చేసావని ఉంది కదా. కాబట్టి ఆ లెక్క ప్రకారం ఆ సూత్రం పాటించడమేనా. కాబట్టి వెంటనే సరిదిద్దుకునేదానికి బదులుగా ఆశించిన దాన్ని పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఏమైంది? ఒక్కడు చేసిన తప్పుకు ఆ సైన్యానికి శాపము తగులుతుంది. నేను చాలాసార్లు చెప్పాను, మన వేలికి దెబ్బ తగిలినప్పుడు దేహంలో ఉన్న ప్రతిదీ బాధపడుతుంది. ఒకటి ఆరోగ్యకరంగా ఆరోగ్యాన్ని తప్పినట్టయితే అన్ని అవయవాలు కూడా ఆరోగ్యాన్ని తప్పిపోతాయి. ఒక్కడు చేసిన పని తప్పు దేశంలో చాలామంది నరకబడ్డ మొదలుపెట్టారు, చనిపోతున్నారు. యెహోషువ దేవుని ఆత్మ చెప్తుంది, మీలో ఒకడు పాపము చేశాడు, వాళ్ళని తీసే బయటికి అన్నారు. అప్పుడు యెహోషువని పిలిచి ఏది దాచకుండా కరెక్ట్గా చెప్పుకుంటే అప్పుడు వేరే చెప్పాడు. శపించబడినది ఏదైనా తీసుకుంటే మరణం కొని తెచ్చుకుంటాను ముందే చెప్పలేదు నీకు. చెప్పినా లేదా? చెప్పి బయలు చేసి ఏం చెప్తాను? ఏం చెప్పబడుతుంది? ఆశ ఏదో పొరపాటు గడ్డి బుద్ధి గడ్డి తిని పొరపాటై తెచ్చుకున్నాను. కానీ ముందు శాస్త్రం ఏం చేయబడింది? దాన్ని తెచ్చుకున్నప్పుడు నీ మరణాన్ని నువ్వే చేసుకున్నావు. విశ్వాసులమైన మనం లోకపు సంబంధమైన విషయాలను చేయకూడదని ఒకప్పుడు ప్రమాణం చేసి మళ్ళా దాన్ని నువ్వు చేసినట్టయితే లోకమును ప్రేమించిన వాడు అవుతాం. లోకమును కానీ లోకములో ఉన్న వాటిని కానీ ఎవరైనా ప్రేమించినట్టయితే వారిలో దేవుని ప్రేమ లేదు. లేదు అంటే నిత్య జీవం అతనికి లేదు అని అర్థం.
అర్థమవుతుందా? అప్పుడు ఆకాన్ బయటికి పిలిచి తనను తన కుటుంబాన్ని మొత్తాన్ని కూడా శపించబడింది కనుక ఇది చంపేయమన్నాడు. మొత్తాన్ని వాళ్ళు చంపిన తర్వాత దేవుడు అప్పుడు సైన్యాన్ని కనికరించినప్పుడు యుద్ధంలో జయిస్తాడు. ఆమేన్. ఇప్పుడు కూడా ప్రభు వచ్చినట్లయితే లోపము ఎక్కడున్నదో ఆ లోపాన్ని దేవుడు తీసేస్తాడు. మిగిలిన భాగాన్ని సరిదిద్ది బైబిల్ తీసుకెళ్తాడు. వెనక్కి తిరిగి చూడండి. చెప్పిన వాగ్దానాన్ని నువ్వు గుర్తుపెట్టు. దైవ చిత్తమునకు ఎప్పుడు తల వంచి బ్రతుకు. అప్పుడు నీ మేలును ఆయన కోరుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రాజుల గ్రంథంలో 5వ అధ్యాయములో 23వ వచనమును చూడు. 2వ రాజులు 5:23. అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండిని తీసుకొనుమని ప్రతిమాలి 2 సంచులలో 4 మనుగుల వెండిని కట్టి 2 దుస్తుల బట్టలనిచ్చి తన పనివారిలో ఇద్దరి మీద వాటిని వేగా వారు గెహాజీ ముందర వాటిని మోసుకొని పోయి మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యుద్ధ నుండి గెహాజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవీయగా వారు వెళ్ళిపోయిరి. వెనక్కి తిరిగి చూసిన వారు ఎవరు? లోతు భార్య. వెనక్కి తిరిగి చూడటం అంటే ఏమిటి? ఆజ్ఞను అతిక్రమించడం ఒకటి. వెనక్కి తిరిగి చూడడం అంటే ఏమిటి? విడిచిపెట్టిన పాత సంగతులనే మరలా చేయటము, ఆశించటం అయింది. వెనక్కి తిరిగి చూడడం అంటే ఏమిటి? లోకములో ఉన్నప్పుడు ఏ నాజోకు పడుతున్నామో అదే నాజోకు వైపు మరలా తిరగటం. వెనక్కి తిరిగి చూడడం. గెహాజీని కూడా మనం చూస్తున్నాం. ఎలీషా దగ్గర ఇతను శిష్యరికం చేస్తున్నాడు. ఎవరి దగ్గర? అతను చెప్పండి. ఎక్కడ? ఎలీషా దగ్గర శిష్యరికం చేస్తున్నాడు. గెహాజీ ఒక సేవకుడు. గెహాజీ ఒక వర్తమానకు సంబంధించిన వాడు, వర్తమానం మొయ్యువాడు, వర్తమానం దగ్గర కూర్చొని వాడు, వర్తమానం వినువాడు. గెహాజీ సిరియా దేశంలో ఆ సిరియా దేశంలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు నయమాన్. ఏ పేరు? నయమాన్. ఓటమి అతనికి లేదు. ఓటమన్నదే అతనికి లేదు. ఎప్పుడు విజయమనే చూస్తాడు. కానీ అతనికి ఒక వ్యాధి ఉంది. ఏమిటి? కుష్టు. పైన అందంగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, బాగా ఉన్నాడు, కానీ కుష్టు. అన్ని బాగున్నాయి, ఒకటి తక్కువ. అవునా? ఒకటి తక్కువ. కుష్టు. ఇతను ఇజ్రాయెల్ దేశాన్ని కొల్లగొడుతున్నప్పుడు, బెదిరిస్తున్నప్పుడు, వారిని దోచుకొని వస్తున్నప్పుడు ఒక అమ్మాయిని వాళ్ళు చెరపట్టుకొని వచ్చారు. ఇజ్రాయెల్ దేశంలో వచ్చి అక్కడ ఆ పాప ఆయన భార్యకు పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆయన కుష్టుని గురించి చాలా వైద్యులకు చూపించారు. ఎన్నో డబ్బు ఖర్చు పెట్టాడు. ఎక్కడ అది నయం కాదు. కానీ ఒక రోజు భార్య తనతో చెప్తూ మాట్లాడుతున్నప్పుడు
ఇంత గొప్ప బలవంతుడమైంది కూడా దేవుడు నీకు ఇది ఒక్కటి తక్కువ పెట్టాడు, ఈ వ్యాధి ఎందుకుందో అని సంకుచితం అంటే దాని గురించి మాట్లాడుకుంటూ బాధపడుతున్నాడు. అప్పుడు ఆ పని మనసు ఇజ్రాయెల్ సంబంధించిన అమ్మగారు, నేను ఒక విషయం చెప్తాను, రాజుగారితో చెప్తాను అని. ఏమ్మా? మా దేశంలో ఒక ఆయన ఉన్నాడు. ఒక ఆయన ఎవరు? వైద్యుడా? ఆ వైద్యుడు నా వస్తువులు చూసినామని చెప్తున్నాను. కాదు, ఒక సేవకుడు ఉన్నాడు. ఆయన పేరు ఎలీషా. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేయడు, ఆయన చెప్పింది చేయమను, ఆయన ఊరికినే బాగైపోతుందని చెప్తున్నాడు. ఆ అమ్మాయి మాటలు విని ఎందుకు నమ్మకం వదిలిందాన్ని. అప్పుడు రాజుతో చెప్పిందంట, నువ్వు వెళ్ళి ఆ దేశంలో ఉన్నటువంటి ఎలీషా అనే ప్రవక్తను కలిసి అని. అప్పుడు సమాచారం అందించాడంట. ఎక్కడికి వస్తున్నానే? ఇజ్రాయేలు దేశానికి నేను వస్తున్నాను అని సమాచారం ఇచ్చాడంట. ఎలీషా ఎక్కడుంటాడో చెప్పమని చెప్పి సమాచారం ఇచ్చాడు. ఇప్పుడు ఒక మంత్రి కానీ ఒక పెద్దవాళ్ళు కానీ వస్తున్నప్పుడు ఎంతో గ్రాండ్గా వాళ్ళను ఆహ్వానం చేస్తుంటారు దేశంలో. కానీ గేహాజీ వస్తున్నాడన్నా రాజు అని చెప్పినా కూడా ఎవరు కూడా ఆయన గురించి ఎవరు పట్టించుకోలేదు. కానీ ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఎలీషాని కనుక్కున్నాడు. ఎలీషా దగ్గరికి వెళ్ళి, నువ్వే నా ప్రవక్త అంటే అవును అన్నాడు. నాకు బాగు చేస్తూ ఉంటావు కదా అన్నాడు. అంటే అంటే అక్కడేం వాడుతుంది అన్నాడు. నీరు వాడుతుంది అన్నాడు. ఎట్లున్నాయి నీళ్ళు అంటే మురికి మురికే ఉన్నాయండి. ఎట్లున్నాయంట? మురికి నీరుందంట. అక్కడ వెళ్ళి దాంట్లో దిగి మునుగు అన్నాడు. ఎట్లా కనపడుతున్నాను నేను అన్నాడంట. రాజు, నువ్వు ఎవరివైతే నాకేంటయ్యా, నీకు స్వస్థత కావాలా వద్దా? కావాలి అంటే ఇది మురికి నీళ్ళ మంచి నీళ్ళ ఇవన్నీ సంబంధం కాదు, బాగైందా కాలేదన్నది కావాలి నీకు. కనుక మురికి నీళ్ళకి పోయి 7 సార్లు మునుగన్నాడు. ఒక్కసారి చెప్తావు అనుకున్నా, మళ్ళీ 7 సార్లు చెప్తున్నావు అనుకున్నాడంట. వద్దు వద్దు, మా దేశంలో మస్తు పెద్ద పెద్ద నదులు ఉన్నాయి, తేటగా ఉంటాయి, నేను అక్కడ మునుగుతా అన్నాడంట. అయితే నీకు స్వస్థత రాదు అన్నాడంట. మూతి తిప్పుకొని పోయాడంట. విలోగులు లేకుండా ఒక కట్టవుడు కూడా నా కోసం పెట్టలేదు, సుస్వాగతం అని పెట్టలేదు, ఒక రాజున ఇంటి కూడా అవమానం నన్ను చేశారు మీరు అనుకున్నాడు. అక్కడ పోయిన తర్వాత మళ్ళీ అమ్మాయి చెప్పిందంట, చూడు, ఒక గొప్ప కార్యము చేయమంటే నువ్వు చేస్తావు కదా, ఒక 50 మణుగుల బంగారు ఏమంటే ఇస్తావు కదా, నీ దేశంలో సగం కొనగొట్టి ఏమంటే ఇస్తావు కదా నీ బాగుకోవడానికి. మరి దానికంటే నువ్వు పోయి మునిగిరా అని చెప్పింది సులభం కదా అని అడిగిందండి. ఇది సులభ పద్ధతి కదా అని అడిగిందండి. అంటే 100 మణుగుల బంగారు కంటే కూడా నువ్వు మునిగి స్వస్థత పడిరా అని చెప్పింది చాలా చిన్న పనే కదా, ఏమవుతుంది నీకు అని అడిగితే ఆవిడ మళ్ళీ మనసు మార్చుకొని పోయి నేను మునుగుతా అన్నాడంట. పైగా ఉబ్బుకుతున్నాయి మురికి నీళ్ళు, లోపల నుంచి కిందికి తిరుగుతున్నాయి మురిగంతా, పోయి అక్కడ మునుగొన్నాడంట. అప్పుడు వెళ్ళి స్వస్థత నాకు కావాలి, నా మురికి గిరికి కాదనుకున్నాడు. ఇక ఎంతకాలం పాపిస్తూ బతుకుతావు, ఎంతకాలం కుష్టోడా అనిపించుకుంటావు. కనుక వెళ్ళి ఆ నీటిలో తిరిగి ఒకసారి 1 2 3 4 5 6 7 7వసారి ఒక్కసారి లేచినాడు. ఏమైంది తెలుసా? ఒక్కసారి ఇట్లా అన్నాడు. ఏమైంది? పసిపిల్లవాని దేహం వలె అతని శరీరము స్వస్థత పడి ఉన్నది. హల్లెలూయా. మాట చాలు, దేవుని కృప చాలు మన మీద, ఆయన దయ మన మీద ఉంటే చాలు. నీ మీద ఎటువంటి వ్యాధి కూడా నేను అంట చాలదు. బయటకు వచ్చి బంగారు వెండి బట్టలు అన్ని తీసి ఎలీషాకు సంచులు వేసి బహుమానంగా ఇచ్చాడు. ఇచ్చినాడమ్మా? బంగారు వెండి బట్టలు ఎందుకు ఇచ్చాడంట?
స్వస్థత కలిగినందుకు బహుమానం గిఫ్ట్గా ప్రేమగా కానుకిచ్చాడు. అప్పుడు అన్నాడు, తర్వాత చదవండి ఏమన్నాడు, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరియొక దేవుడు లేడని. ఇక్కడ ఆ విషయం కాదు, మీరు తర్వాత చదువుకోండి. ఇక్కడ ఏమంటాడంటే ఎలీషా అంటాడు, లేదు లేదు, భూమి ఆకాశానికి సృష్టికర్త అయిన దేవుని యొక్క సేవకుడు, నా పౌరసత్వం అంతా కూడా పరలోకమందు ఉన్నది, నేను ఈ భూ సంబంధమైనటువంటి దీనిని కూడా తీసుకున్నాను, ఆ కానుక నీ దగ్గరే పెట్టుకో, నాకు వద్దు అన్నాడు. అంటే నేను తీసుకునేవాడిని కాదు అన్నాడు, నాకు అక్కర్లేదు అన్నాడు, వద్దు అన్నాడు. గేహాజీ పక్కన శిష్యుడు ఏమన్నా తెలుసా, గేహాజీ గారు ఎలీషా గారండి, అయ్యా అయ్యా మొత్తం నేను దొరుకుంటా కదా, నాకని వస్తాయి కదా, బంగారం వస్తుంది, బెండ్ వస్తుంది, దేవుడు ప్రేమించే కదా నీకు కట్టలు కట్టుకొని వచ్చి నీకు ఇచ్చేది, తీసుకో, ఏమవుతుంది, దేవుడు ఆజ్ఞాపించకపోతే అది నీకు వస్తాయా అని గేహాజీ గారు ఎలీషాకు చెప్తున్నాడు. శిష్యుడు ఎలీషా అన్నాడు, వద్దు వద్దు వద్దు, మౌనంగా ఉన్నాడు, కూర్చోన్నాడు, వినలే, ఎంత చెప్పినా కూడా వినలే, నాకు వద్దన్నాడు. ఇక ఆయన న్యాయమాన్ని తీసుకొని పోయినాడు, ఆయన డబ్బు అయిన మొత్తం. అబ్బా ఛాన్స్ వాయాలనుకుంటున్నాడు ఆయన, ఎవరు, గేహాజీ ఛాన్స్ వాయగలరా అనుకున్నాడు, ఎట్లయినా సరే ఇంట్లో పడకముందే నేను పోవాలనుకున్నాడు. అప్పుడు మనస్సులో ఇట్లా పెట్టుకొని అంటున్నాడు, మనసా నాకు మార్గం చూపి అన్నాడు. మార్గం చూపి నా గురువు ఒప్పుకునేవాడు కాదు. ఆయన ఎంతగా పొద్దున్న లేయడము, ప్రార్థన చేయడము, నీళ్ళను మారుతావా, ఆడ విషయం ఉంటే రుచిగా మారుతావా, ఆడికి పోయి స్వస్థత పరుద్దామా, ఇదే తప్ప ఆయనకి దేవుడు తప్ప. తిండి తిండి బట్టలు చూడు, మనలాంటి సేవకులు చూడు ఎలా ఉన్నారు, మాతో పాటు మా గురువుతో పాటు చేసే సేవకులు ఎలా ఉన్నారు, ఎలా ఉన్నారు తెలుసా, డబ్బు ఉన్నది, హోదా ఉన్నది, బిల్డింగ్లు ఉన్నవి, అవునా, అదే స్థాయిలో ఉన్న నేటి క్రైస్తవులకి కోట్ల కొద్ది డబ్బు కూడా, కారులు, ఏసీ, నిజమేనా, నువ్వు కూడా ఉన్నావు సేవకుడు, ఎందుకయ్యా, డబ్బు లేదు, హోదా లేదు, కారు లేదు, పాడు లేదు. ఈయన మాటలు వింటే నాకు కూడా సిప్పనే గతి అనుకున్నాడు. కాబట్టి ఆయన ఎలీషా గారిని ముందు కొనిచ్చి ఇంటే కొనిచ్చి ఈయన పరిగెత్తుకొని పోయాడు. పరిగెత్తుకొని పోయేసరికి దూరం నుండి చూసి వెంటనే ఏం మరణిస్తున్నాడని చెప్పి రథాన్ని ఆపమన్నాడు. సమాధానం వస్తున్నావా, అయ్యా నిశ్చయంగా సమాధానమే వస్తున్నాడు, ఆగు అన్నాడు. దగ్గర పోయాడు, ఏంటి అయ్యా, ఏమి లేదు, మేము ఇంట్లోకి పోయేసరికి మా దేశం, పొరుగు దేశం నుండి మా బంధువులు వచ్చేసారు, మా గురువు గారి బంధువులు, వాళ్ళ నిమిత్తం బట్టలు, బంగారు, వెండి, రాజుకు అనుకూలమైన తీసుకురమ్మని చెప్పి గురువు గారిని పంపించారయ్యా. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు, ఆయన నయమాను, నీకు ఇష్టమైతే ఇంతకన్నా డబల్ ఇస్తే తీసుకోపోన్నాడు. అన్నాడు, నా ధ్యానంతో వద్దంటాడా, సాలడే మాట లేదు, ఇస్తానప్పుడే పట్టుకోవాలి. అప్పుడు తీసుకొని 2 సంచులు నిండేసి 10 మనుషులకు ఇచ్చి పంపించాడు. ఇంటి దగ్గరికి పోయిన తర్వాత సయేసాడు, లోపలికి చేస్తాం, హాజీ లోపల పెడతామన్నా. అయ్యగారు ప్రార్థన వెళ్ళిపోయిన తర్వాత ఈ మూటను పట్టుకొని ఈడ్చుకొస్తున్నాడు. ఇంకా ఈడ్చుకొచ్చి ఇటువంటి దాని కింద పెట్టేస్తున్నాడు. గుడ కట్టేసినాడు, చెమట తుడుచుకున్నాడు. ఎండాకాలం చెమట తుడుచుకొని బొస ఎంత పెట్టాడు, పెద్ద ఉడికింటాడు.
అలా వచ్చినాడు. ఈ మూటలు చేసేసరికి మచ్చలు ఏంటి దానికి టెన్షన్ అయిపోయింది, టెన్షన్ పుట్టుకొచ్చింది. అప్పుడు మూటలు చూసుకొని నీట్గా ఇక్కడ కనపడమని పెట్టేసి ఆయన అక్కడ ప్రార్థనలో ఉన్నాడు. ఆయన పోయినాడు, లోపలికి వెళ్ళాడు. ఆయన ప్రార్థన నుంచి గేహాజీ అన్నాడు. కళ్ళు మూసి ఎక్కడ చూసినాడు, నేను కళ్ళు మూసుకొనే ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, నన్ను పిలుస్తున్నాడు. అయ్యగారు ఉన్నాను అన్నాడు. ఎక్కడ పోయింది అన్నాడు. ఇక్కడే ఉన్నాడు కదా గారు, ఇక్కడే ఉన్నా కదా నేను అన్నాడు. నువ్వు ప్రార్థనలో ఉంటే నేను రాకూడదని ఇక్కడ ఉన్నాను అన్నాడు. గేహాజీ, దొంగ గేహాజీ, నీవు రథము వెంట పోతున్నప్పుడు నా ఆత్మ నీతో కూడా వచ్చింది తెలుసా అన్నాడు. నాతో వచ్చిందా? ఇక్కడే ఉన్నావు కదా నువ్వు. క్రీస్తు ఆత్మ నీవు నేను చేయించున్న ప్రతి కార్యమును ఆయన చూస్తూనే ఉన్నాడు. ఆయనకు మరుగైనది ఏది కూడా లేదు. నువ్వేమి చేస్తున్నావో దానికి నువ్వు లెక్క చెప్పవలసి ఉంది. గేహాజీ అప్పుడు లేచి, గేహాజీ ఎంత పని చేసావు గేహాజీ, నువ్వు నిరాకరించిన దానిని నువ్వు ప్రేమించావు, వద్దు అన్న దాన్ని తీసుకున్నావు, విడిచిపెట్టిన దానిని మరలా తీసుకున్నావు, వద్దు అని వచ్చిన దానిని మరలా వెనక్కి తిరిగి చూచావు. ఎంత తప్పు చేశావు? ఇంకా అక్కడ చూడు, 25 వచ్చిన చూడు, 25 చూడు. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలవగా ఎలీషా వారిని చూచి గేహాజీ, నీవెచ్చటి నుండి వచ్చి ఉన్నావు అని అడిగినందుకు వాడు నీ దాసుడైన నేను ఎచ్చటికి పోలేదనను. బాబా ఎక్కడికి పోయినావు? వెనక్కి తిరిగి చూసే సంగతులు సమయం కాదు ఇది. ఏమంటున్నాడు మళ్ళా? అంతటా నీ దాసుడనైనా నేను. ఎక్కడికి పోతావు? ఎవరంటే మనం ఎవరిని? యేసు ప్రభు పిల్లలం. మిస్టర్ యోహాను, నేను నీ బిడ్డను. ఎక్కడున్నా సింహాలు ఉంటే కూడా బిడ్డనే, చాలలో ఉంటే కూడా బిడ్డనే, ఎక్కడున్నా బిడ్డనే. ఎక్కడున్నావు? నీ దాసుడనైనా. బాబా ఈ మాట చూడండి, నీ దాసుడనైనా నేను ఇక్కడే ఉన్నా, ఎక్కడ కదలలేదు, ఎక్కడ కదలలేదు. అంతటా ఎలీషా వారితో ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు ఎప్పుడు గేహాజీ శుభమా అన్నాడు. చూసావా? చేయొద్దు శుభమా అన్నాడు. చూడు, ఆవిడ శుభమా అన్నప్పుడు ఆహా శుభమే నాయనా అన్నప్పుడు చూడు, ఆయన దిగొచ్చాడు, మూట పట్టుకోడు. అప్పుడు నా ఆత్మ నీ పక్కనే ఉంది తెలుసా? హల్లెలూయా, నీ పక్కనే ఉంది. నా ఆత్మ నీతో కూడా రాలేదా? ద్రవ్యమును వస్త్రములను ఒలీవ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకొనుటకు ఈ సమయమా? ఈ సమయం ఏంటి? కరెక్ట్. గేహాజీకి ఎలీషా చెప్తున్న సంగతులు నేటికి సంబోధించబడిన మాట. నేటికి సంబోధించబడిన మాట. నాకు ఈ 20 నిమిషాల్లో నేను ఇది క్లియర్ చేస్తాను. ఇప్పుడు ఎలీషా ఇక్కడ, క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, గేహాజీ ఇక్కడ చూడండి, ఇది సంఘమైనది. ఈ రెండిటికే సంబంధం. ఇప్పుడు
బంధము అన్నది సంఘానికి క్రీస్తుకు సంబంధం, వధువుకు క్రీస్తుకు సంబంధం ఇప్పుడు ఉండవలసి ఉంది. క్రీస్తు ఆత్మ వధువులో ఉండవలసి ఉన్నది. క్రీస్తు లక్షణమును వధువు కలిగి ఉండవలసి ఉన్నది. క్రీస్తే మన సంపాద్యమై ఉన్నాడు, మన సంపద ఆయనై ఉన్నాడు. ఆయనే సంపద అయినప్పుడు నువ్వు ఏ సంపద కోసము ఎదురు చూడవలసిన అవసరము లేదు. ఉన్నదానిని పోగొట్టుకుంటే కనబడని మహిమను నువ్వు పొందుకుంటావు. ఎలీషా చెప్తున్న మాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. 16వ వచనం చూడు. 16వ వచనము, యెహోవాని సన్నిధిలో నేను నిలవబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతో నేనేమి తీసుకొననని ఎలీషా చెప్పాడు. బంగారు వెండి అన్ని తీసుకొచ్చాడు. అయ్యా నీకు మేము వెహికల్ ఇస్తాం. ఇప్పుడు నా జీవితంలో చాలా కష్టతరములో ఉన్నప్పుడు కూడా, అంటే నా బ్రతుకు మొత్తం కష్టమేలే, ఈరోజు కష్టం ఉంది, ఈరోజు కష్టం లేదని నాకు చెప్పకూడదు. ఈ రోజుకు నేను కష్టమే అనుభవిస్తున్నా, కానీ కష్టములోనే ఇరుకులోనే నేను మహిమ గల విశాలతను కూడా చూస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. కష్టకాలంలో ఉన్నా ఏమనుకోవాలి? ఇప్పుడు కష్టకాలంలో ఉన్నా నాకు అవకాశాలు వచ్చాయి, ఏమనుకోవాలి? నేను దేవుడే నాకు రక్షించడం. కానీ దాని వెనకాల ఏమున్నదో నువ్వు తెలుసుకోవాలంటే నీలో దేవుని ఆత్మ ఉండి తీరాల్సి ఉంది. దేవుని ఆత్మ లేకపోతే నువ్వు పసిగట్టలేదు. ఉచితంగా బిల్డింగ్ కట్టిస్తామంటే పోగొట్టుకుంటామా? సేవకుడికి ఉచితంగా వెహికల్ ఇస్తామంటే పోగొట్టుకుంటామా? ఉచితంగా ఏదైనా ఇస్తామంటే పోగొట్టుకుంటామా? కానీ ఈరోజు వద్దు, వచ్చిందంటే దేవుడు ఇచ్చినదే అనుకున్న వాళ్ళు గొప్పవాళ్ళు అయినారు. అది నేను ఆలోచిస్తాను, అది కాదు నేను ఇట్లే ఉంటాను అనుకున్నవాడు ఇట్లే ఉన్నాడు. ఏది ఆశీర్వాదం అంటారు మీరు? సరే మరోసారి చెప్తాను. ఎక్కడ ఉంచాలో అక్కడ ఎక్కడ ఉన్నామో ఆ స్థితిలో నేను నమ్మకంగా ఎప్పుడైతే జీవించగలుగుతావో అప్పుడే నీతో దేవుడు ఉన్నాడని అంటాం. ఆమేన్. అప్పుడు ఎలీషా అంటున్నాడు, లేదు లేదు నేను ఎన్నడూ కూడా అది వాటిని తీసుకోను. ఏం తీసుకోను? ఏం తీసుకోను? బంగారు తీసుకోను, వస్త్రములు తీసుకోను, వెండిని తీసుకోను. అవి నాకు వద్దే వద్దు. ఎందుకంటే నేను వాటిని సంపాదించుకోవడానికి నాకు ఇది సమయం కాదు. సంపాదించవలసినది నీ సంకల్పంలో ఉన్నవాడు ఎక్కడైనా ఉన్నట్టయితే ఆ వ్యక్తిని వర్తమానము చేత బయటికి లాగి నీకు అప్పగించడమే నేను చేయవలసిన పనంతా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. అప్పుడు ఏం జరిగింది? ఈయనైతే వద్దన్నాడు, గెహాజ్ అయితే కావాలి. అర్థమవుతుందా? ఆశ చూపి మోసం చేసి ఈ పాడు లోకం నమ్మవద్దు. ఆనందక వస్తుందా? పాడేది పాట పాడలేదా? నమ్మవద్దు నమ్మవద్దు మీ మాయాలోకం నమ్మవద్దు. ఆశ చూపి మోసం చేసి ఈ పాడు లోకం నమ్మవద్దు. ఆశ చూపి మోసం చేసి ఈ పాడు లోకం నమ్మవద్దు. ధనము ధాన్యము సంపాదించి ఈ ధరణి యందు నిలువ లేవు. ధనము ధాన్యము సంపాదించి నీవు ధరణి యందు నిలువ లేవు. నువ్వు ఏం చేసినా పాము నోట్ల కప్పవాలి. ఇక నువ్వు సాగిపోయి నరకానికి పోదు. ఇవన్నీ కూడా నరకం సంబంధించినవే. కాబట్టి ఎలీషా అన్నాడు ఇది సంపాదించుకోవడానికి సమయమే కాదు. గెహాజ్ అన్నాడు సంపాదించుకోవడానికి ఇదే సమయం. ఆస్వాదించాలి. అరే ఇచ్చున్నప్పుడే దోషాలు పడ్డాను స్వామి, లేనప్పుడు నువ్వు ఎదిగినా రాదు. అవునా కదా? ఇచ్చినప్పుడు జీవితంలో అదృష్టం మాట మనకు రాదు. ఒక్కసారే తలుపు తలుపు తట్టుడు నల్ల ముసుకేసాడు చూడు.
అది ఏదో కనుక్కో. ఒక్కసారి తలుపు తడుతుందంట, అదృష్టం. కాబట్టి గేహాజీ పాపం ఒక్కసారి తలుపు తట్టింది అనుకున్నారో ఏమో. అప్పుడు అవన్నీ ఎత్తుకొచ్చుకున్నాడు. గేహాజీని గురించి ఆయన ఏమంటున్నాడంటే, గేహాజీ డబ్బును, ధనమును, బట్టలను డిగ్నిఫైడ్గా జీవించడానికి, ఉల్లాసముగా బ్రతకడానికి ఇది నీకు సమయమా? దేనికోసం నువ్వు బ్రతుకుతున్నావు? దేనికోసం పుట్టి ఉన్నావు? నీ మూలోపదేశం మారిపోయినావు, తప్పిపోయినావు, తప్పు చేశావు. గమనిస్తున్నారా? నువ్వు తప్పు చేశావు. ఇది సమయమా? ఎప్పుడైతే యేసు కావాలని నువ్వు తీర్మానం చేసుకున్నావో, యేసుతో నడుస్తూ ఉన్నావో, ఆ రోజే నీకు లోకానికి సంబంధము తెగిపోయింది. అవునా కదా? సంబంధము లోకానికి మనకు లేదు లేదు అని చెప్తూనే మన లోకంతోనే మనం ఎక్కువ తాళం కొడతాం. ఏం కొడతాం మనం? తాళం కొడతాం. తాళం కొట్టాల్సింది ఎక్కడా? నువ్వు తాళం కొట్టాల్సింది ఎక్కడా? తంబుర సితారాలు వాయించాల్సింది ఎక్కడా? దేవుని మహిమపరచుటకు వాడాలి. కానీ లోకములు కాదు నువ్వు వాడాల్సింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు 16వ వచనంలో ఆయన ఏమన్నాడు? నేను సజీవమైన దేవుని, ఏ దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నానో ఆ దేవుని యొక్క జీవముతోడు నేనేమి కూడా లోక సంబంధమైనది తీసుకొనను. మీరు ఇక్కడ గమనిస్తున్నారా? ఏముందండి ఇక్కడ? ఏముంది ఇక్కడ? 16వ వచనములో కదా ఏముంది? 1:6 ఏమిటిది? 7. 7 అన్నది ఇది వధువు సంఖ్య. ఇది పరిపూర్ణముగా, సంపూర్ణముగా ఎత్తబడే సమయంలో ఏదైతే నీకు వర్తమానం ఇవ్వబడి ఉన్నదో ఆ వర్తమానముతో సిద్ధపడి నిర్ణయ ప్రకారము రాకడకై నిలబడి ఉండటమే సరైన మార్గమైనది. 7 అక్కడ ఎలీషా చెప్తున్నాడు. ఎలీషా చెప్పినటువంటి వర్తమానం ఏమైనది? మనం చెప్పాము 7 అనగా, ఎలీషా అనగా ఏమర్థం? క్రీస్తు అని మనం చూసాం. అవునా? యేసు క్రీస్తు అని చెప్పాము. 7 సంఘ కాలముల మధ్యలో సంచరిస్తున్నవాడు ఎవరు? యేసు క్రీస్తు అయి ఉన్నాడు. సంఘ కాలముల మధ్యలో జీవిస్తూ బ్రతుకుతూ ఉపదేశిస్తున్నవాడు ఎవరు? యేసు క్రీస్తు. అవునా? అదే ఆత్మ సంఘ కాలముల నుండి ఆయన కొరకై ఏర్పాటు చేయబడిన ఒక వధువు ఉన్నది. ఆ వధువులో అదే క్రీస్తు ఉండవలసి ఉన్నది. కనుక ఎలీషా క్రీస్తు అయినప్పుడు వధువు కూడా క్రీస్తు అయి ఉండాలి. ఎలీషాకు ఏ గుణం ఉన్నదో వధువు కూడా అదే గుణము ఉండి ఉండాలి. ఎలీషాకు ఈ లోకము అక్కరలేదు అన్నప్పుడు ఆయన వెంబడించే గేహాజీ కూడా అదే గుణము ఉండవలసి ఉన్నది. నిజమేనా? కాబట్టి యేసు పరిశుద్ధుడు కనుక ఆయన వధువు కూడా పరిశుద్ధుడిగా ఉన్నారు. ఇది ఎత్తబడు సమయమైనది. మనం పరలోకములో సాంపాద్యము పొందుకోబోతున్నాం. ఈ భూమి మీద ఆస్తి, డబ్బు, లగ్జరీ జీవితము, వెండి, బంగారు సంపాదించుకోవడానికి ఇది సమయం. గేహాజీ ఈ సమయం. గేహాజీ స్థానంలో మనం ఉంటే దేవుడు ఎవరిని అడుగుతున్నాడు? మనల్ని అడుగుతున్నాడు. ఇది నీకు సమయం? ఇది నీకు సమయమా?